నమస్తే. ఏదైతే తెలంగాణ ప్రభుత్వము కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ని తగ్గించే విధంగా, రద్దీని తగ్గించే విధంగా కేబీఆర్ జాతీయ పార్కు చుట్టూ కూడా ఒక ప్రాజెక్ట్ని చేపట్టబోతోంది. ఏదైతే రోడ్డు విస్తరణ భాగంగా ఏదైతే ఆ ప్రాజెక్ట్ సంబంధించి రోడ్డు విస్తరణ పనులు కూడా మొదలయ్యాయి. అయితే మొత్తంగా కూడా ఈ కేబీఆర్ చుట్టూ ట్రాఫిక్ని తగ్గించే విధంగా ఎక్స్ప్రెస్ వేల్ లాగా 7 స్టీల్ బ్రిడ్జ్లు, 6 అండర్ పాస్ల నిర్మాణం చేపట్టబోతుంది. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో 1200 కోట్ల రూపాయలు ఖర్చు అవబోతోంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు సర్వత్రా చర్చ ఏం నడుస్తూ ఉన్నది అంటే కేబీఆర్ చుట్టూ కూడా ఇదొక మామూలు కాస్ట్లీ ఏరియా, బాగా సెలబ్రిటీస్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎక్కువగా ఉండే ఏరియా ఇక్కడ. అయితే ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మనము ఈ కేబీఆర్ చుట్టూ తీసుకుంటే రోడ్ నెంబర్ 45 కూడా వన్ ఆఫ్ ద ఏరియా అనమాట. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ ఫెన్సింగ్ అంతా ఇక్కడంతా కూడా, అయితే ఇక్కడ ఈ చర్చనీయాంశంగా ఎందుకు మారింది అంటే ఈ అంశము ఇక్కడ అటు సీనియర్ కాంగ్రెస్ లీడర్ జానారెడ్డి కావచ్చు, ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లు నందమూరి బాలకృష్ణ ఏదైతే టీడీపీ ఎమ్మెల్యే అలాగే సినీ నటుడు, ఆయన ఇల్లు కూడా మార్కింగ్స్ పెట్టడం జరిగింది. అయితే ఈ ఇళ్లతో పాటు అటు సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డిది కూడా ఇళ్లకు మార్కింగ్ పెట్టారు. అంటే ఈ రోడ్డు విస్తరణ భాగంగా ఇవన్నీ కూడా కట్ అయి వెళ్తున్నాయన్న సమాచారము క్లియర్గా ఉంది. అలాగే ఇక్కడ చూస్తుండొచ్చు, ఇది బాలకృష్ణ ఇంటి పక్కనుండే రోడ్ నెంబర్ 45లోనే ఇంటి పక్కనుండే పెట్రోల్ బంకు. ఆల్మోస్ట్ పెట్రోల్ బంక్ నిన్న మొన్నటి దాకా కూడా ఓపెనింగ్లో ఉంది, రన్నింగ్లో ఉంది. ఇప్పుడు దాన్ని తీసేస్తూ ఉన్నారనమాట. అయితే ఇప్పుడు మనం చూస్తున్న చాలా డిస్మాంటిల్ చేస్తూ జేసీబీ పెట్టి డిస్మాంటిల్ చేసుకుంటూ ఉన్నారు. అంటే ఇది ఊహించవచ్చు, అంత లోపటి దాకా ఇక్కడ రోడ్డు విస్తరణలో భాగంగా చేపడుతున్నారు అనే ఏదైతే స్థల సేకరణ, భూసేకరణ ఉంటుంది కదా, అంత లోపటి వరకు అయితే తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇక నా వైపుకి ఇక్కడికి వస్తే ఈవెన్ ఇదే మొత్తంలో బాలకృష్ణ ఇల్లు కూడా ఇదే మొత్తంలో సగభాగానికి పైగా పోయే అవకాశాలు ఉన్నాయి. అయితే ఓ వైపు జానారెడ్డి ఇల్లుని టచ్ చేస్తున్నారు, ఇల్లుని కూల్ చేయబోతున్నారు రోడ్డు విస్తరణలో భాగంగా అన్నప్పుడు ఆయన రియాక్ట్ అయ్యారు. ఎన్నో ప్రభుత్వాలను చూసాము, ఏంటి ఈ ప్రభుత్వం ఇలా చేస్తుంది అనే విధంగా మాట్లాడారు. ఆయన అంత దమ్ముంది ఆ ప్రభుత్వానికి టచ్ చేయడము అని చెప్పేసి. అయితే ఆయన సవాల్ కూడా వేసినట్టు మామూలుగా తెలుస్తూ ఉన్నది. అయితే మళ్ళీ బాలకృష్ణ అంశాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ అటు జానారెడ్డి రియాక్ట్ అయినట్టు మాత్రం ఇక్కడ బాలకృష్ణ ఇంకా రియాక్ట్ కాలేదు దీని మీద. ఏ విధంగా మరి ఆయన ముందస్తుగానే ఆయన అంటే రెడీగా ఉన్నాడా, ఫిక్స్ అయిపోయారా అనేది కూడా తెలియాల్సి ఉంది. అంటే ఎందుకంటే గతంలో కూడా కేబీఆర్ సంబంధించి రోడ్డు విస్తరణ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది కాదు, గతంలో 2016లోనే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదన చేపట్టినప్పటికీ, కాకపోతే కేబీఆర్ జాతీయ పార్క్ కాబట్టి దానికి సంబంధించి కొద్దిగా పర్యావరణ ప్రేమికులు అడ్డుపడడం కావచ్చు, ఫ్లైఓవర్ల నిర్మాణము ఒకవేళ పార్కును డిస్టర్బ్ చేస్తుందనే అనే ఆలోచనతోనో దాన్ని విరమించుకుంది. అయితే మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ఆ ఆలోచనల్ని మళ్ళీ ఇక్కడ బ్రిడ్జ్ల నిర్మాణము ఈ పూర్తి స్థాయిలో కేబీఆర్ చుట్టూ బ్రిడ్జ్ల నిర్మాణం చేపట్టబోతోంది. మరి చూడాలి దీన్ని ఇంతవరకు ఏ స్థాయిలో తీసుకువెళ్తారనేది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఇక ఈ ఏరియా అంతా ఈ రోడ్ నెంబర్ 45 కావచ్చు, రోడ్ నెంబర్ 90 కావచ్చు, ఈ నందమూరి బాలకృష్ణ ఇంటి పక్కల చాలా వరకు కూడా స్థల సేకరణ అయితే జరుగుతూ ఉంది. ఇటు మళ్ళీ యూసుఫ్గూడ చెక్ పోస్ట్ అనమాట. యూసుఫ్గూడ చెక్ పోస్ట్ వైపు మనం చూస్తూ ఉన్నాము. ఈ పెట్రోల్ బంక్ కావచ్చు, ఈ పెట్రోల్ బంక్ పక్కనే ఏదైతే సినీ నటుడు అల్లు అర్జున్ ఇల్లు ఉంటుంది, ఇక్కడ చూస్తుండే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అయితే ఇటు బాలకృష్ణ ఇల్లు, అటు జానారెడ్డి ఇల్లు, అలాగే ఒక 2 మీడియా సంస్థలకు కూడా చెందిన బిల్డింగ్లు పోతూ ఉన్నాయి అనే సమాచారం. అలాగే అల్లు అర్జున్ మామకు సంబంధించి కూడా ఆయన ఇల్లు కూడా స్థల సేకరణలో భాగంగా పోయే అవకాశం ఉందని అయితే తెలుస్తూ ఉన్నది. ఇటు ఓవరాల్గా ఇక్కడ మనం వెనకాల చూసుకుంటే పెట్రోల్ బంకు ఇప్పటికే స్థల సేకరణ పనులు చకచకా ప్రారంభించేశారు. ఎవరికి వాళ్ళకి ఇంటిమేషన్ అయితే ఇచ్చేశారు. వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఖాళీ చేయడం కానీ, ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇక్కడ అంతా కూడా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, పారిశ్రామికవేత్తలు, లేకపోతే ఈ పాష్ హోటల్స్ కానీ అటువంటివి కానీ, ఇంకా కొన్ని ఏవైతే వ్యాపారానికి సంబంధించి వీటన్నిటి కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో వాటన్నిటి కూడా మార్కింగ్ పడింది. అదే మనం కాస్త ముందుకు వెళ్ళి చూద్దాం, అక్కడ మీకు మార్కింగ్ చూపిస్తాను.
ఏదైతే రోడ్ నెంబర్ 45 దిక్కు నుంచి ఇటు మళ్ళీ రివర్స్ యూసుఫ్ జూ కూడా చెక్ పోస్ట్ వెళ్తుంటే పెట్రోల్ బంక్ దాటి ఇక్కడ చూస్తూనే ఉన్నారు మీరు. ఇదే మార్కింగ్ అనమాట, రెడ్ కలర్ మార్కింగ్ పెట్టేసి ఉన్నారు. ఏదైతే దీనికి సంబంధించి ఈ రోడ్డు భాగంగా అయితే ఓవరాల్ గా కేబీఆర్ చుట్టూ కూడా 7 స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపడతాము, అలాగే 6 అండర్ పాస్ నిర్మాణం చేపడతామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తా ఉన్నది. అయితే ట్రాఫిక్ రద్దీని తగ్గించాలి, అలాగే పూర్తి స్థాయిలో ఎందుకంటే పెద్ద ఎత్తున ఇక్కడ అంతా కూడా ఇటు నుంచి అటు సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు, ఇంకా అలాగే సెలబ్రిటీస్ కావచ్చు, ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, మిగతా పొలిటికల్ సంబంధించి కావచ్చు, పెద్ద ఎత్తున హడావిడిగా ఉండే రోడ్ ఇది. అలాగే ఒకవేళ చూసుకుంటే అండ్ మనం ఇది ఇటు సైడ్ చూసుకుంటే మొత్తం కూడా కేబీఆర్ పార్క్ కాంపౌండ్ అనమాట. అటు నుంచి గతంలో ఏదైతే అటు కేబీఆర్ కాంపౌండ్ వాళ్ళని టచ్ చేయకుండా, అంటే అటు బ్రిడ్జెస్ వేసినా ఏమి వేసినా అటు వైపుకు వెళ్లకుండా అటువైపు వెళ్తే ఇది పూర్తి స్థాయిలో నేషనల్ పార్క్ కాబట్టి దానికి ఏదో ఎకో సెన్సిటివిటీ జోన్ గా ఉంటుంది కాబట్టి దాన్ని టచ్ చేయకుండా ఓవరాల్ గా లెఫ్ట్ సైడ్ కి ఆ బ్రిడ్జ్ల నిర్మాణం కావచ్చు, రోడ్ల విస్తరణ కావచ్చు చేపడతా ఉన్నారు. దాంట్లో భాగంగానే పూర్తి స్థాయిలో ఇంతవరకు కూడా అంటే ఇప్పుడు దాకా చూసుకున్న సగం అంటే మెయిన్ రోడ్ నుంచి 600 మీటర్లు కావచ్చు ఇంతవరకు స్థల సేకరణ చేసే అవకాశం ఉంటుంది. అయితే దీంతో పాటు అటు అల్లు అర్జున్ మామ ఇల్లు కూడా స్థల సేకరణలో తీసుకుంటారు, భూసేకరణలో. అలాగే జానారెడ్డి ఇల్లు కూడా తీసుకోబోతా ఉన్నారు. అయితే మరి ఇటువంటివి చాలా మంది ఉన్నాయి, అటు పారిశ్రామికవేత్తలు కావచ్చు. మరి ఇప్పటి వరకు అయితే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా అంటే కొంత వ్యతిరేకత వచ్చిన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. మరి ఇది చూడాలి, ఎందుకంటే ఇక్కడ మామూలుగా హైడ్రా కావచ్చు, అటు మూసి పరివాహకం కావచ్చు, చాలా మంది నిరుపేదలు కావచ్చు, మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు చాలా వ్యతిరేకించారు. అప్పట్లో కొన్ని కూల్చివేతలు వేరే దానికి కూల్చివేసినప్పటికీ ఆ నిర్ణయాలను వ్యతిరేకించారు. అయితే ఇప్పుడు మరి ఇక్కడ ఇది ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామే కావచ్చు, కానీ మరి ఈ స్థల సేకరణకు ఇంత పెద్ద పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఇటు పొలిటీషియన్ సెలబ్రిటీస్ కావచ్చు, వీళ్ళు సహకరిస్తారా లేదా, మరి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది ప్రభుత్వము? ఒకవైపు ఏమో కొన్ని నార్మల్ పెట్రోల్ బంకులు, చిన్న షాపులు లేదా వేరే ఏమైనా ఉంటే వాళ్ళు రెడీగా ఉన్నా కానీ పెద్ద ఎందుకంటే కాస్ట్లీయెస్ట్ బిల్డింగ్స్, కాస్ట్లీయెస్ట్ ప్లేస్ కాబట్టి ఈ వాటికి సంబంధించి వాళ్ళు సహకరిస్తారా లేదా? ఒక్కో దగ్గర అయితే డైరెక్ట్గా ఈ స్థల సేకరణ లేదా ఈ కేబీఆర్ చుట్టూ ఈ రోడ్డు విస్తరణ అభిప్రాయాన్ని కూడా ప్రభుత్వము వెనక్కి తీసుకునే విధంగా ఒత్తిళ్లు వస్తున్నాయని కూడా వినిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇటు పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, బిజినెస్ మ్యాన్లు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులు కావచ్చు, ఇంకెవరైనా సరే మిగతా పొలిటీషియన్ కావచ్చు, ఇంకా మామూలుగా మాట్లాడుకుంటే పెద్ద తలకాయలు అని చెప్పేసే ఏరియా కాబట్టి అటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దిక్కు కావచ్చు, వీటన్ని చుట్టూ ఈ ఫ్లైఓవర్లు అండర్ పాస్ రానున్నాయి కాబట్టి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది, చర్చనీయాంశంగా మారింది. నిజంగా ఇది వర్కౌట్ అయ్యే ప్రాజెక్ట్ అయినా వాళ్ళు చేయనిస్తారా? ఎందుకంటే ఇదే రోడ్డు మీద ఇప్పుడు బాలకృష్ణ ఇల్లుని లేకపోతే జానారెడ్డి ఇల్లుకి మార్కింగ్ పెట్టినట్టే. ఎందుకంటే కేబీఆర్ మెయిన్ గేట్ ముందర కూడా ఈ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి రోడ్డు విస్తరణ. మరి ఏదైతే కేబీఆర్కి ఆపోజిట్ గానే డెవలప్మెంట్ అంటే దానికి మనం చెక్ పోస్ట్ సైడ్ వస్తున్నామంటే కుడివైపుకి రోడ్డు విస్తరణ ఎక్కువ తీసుకుంటారు, అంటే ఈ బిల్డింగ్స్ ఉన్న సైడ్. మరి అక్కడ చూసుకుంటే ఓవైపు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కూడా మెయిన్ చౌరస్తాలో ఉంది, మెయిన్ రోడ్డు మీదే ఉంది. మరి దానికి కూడా మార్కింగ్ పెడతారా? అటు ఎందుకంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి ఏపీ గవర్నమెంట్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన కార్యాలయం, టీడీపీ ప్రధాన కార్యాలయంగా కూడా ఇన్నేళ్లుగా ఉంది. ఇక్కడ టీడీపీ కూడా ఇంకా యాక్టివ్ గానే ఉంది. మరి ఆ విధంగా దాన్ని కూడా టచ్ చేస్తారా అనేది కూడా సర్వత్రా ఒక చర్చ జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి నిజంగానే అంటే ఏ విధమైన ఆలోచన చేస్తా ఉన్నారు? మరి అక్కడికి ఏమైనా మినహాయింపించి ఇప్పుడు టీడీపీ భవన్కి ఏమైనా మినహాయింపించి టీడీపీ ఎమ్మెల్యే అయిన నందమూరి ఇంటికి మార్కింగ్ పెట్టారు కదా, మరి దానికి మినహాయింపించి దీనికి ఎందుకు మార్కింగ్ పెట్టినట్టు అనే క్వశ్చన్లు. అలాగే జానారెడ్డి కాంగ్రెస్ నేత, సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి ప్లాట్లకు సంబంధించి మార్కింగ్లు పెట్టారు కదా అనేది కూడా ఓ వైపు నుంచి ప్రశ్నిస్తా ఉన్నారు. మరి అంటే ఒకరికొకరు ఆ చర్చ అయితే మొదలైంది. చూడాలి మరి ఈ ప్రాజెక్ట్ ని ఏ విధంగా గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్తుందో ముందు చూడాల్సి ఉంది. ఎందుకంటే తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్ళు ఏమన్నా ఎదుర్కొని ఆగిపోతుందా
ఉందా ప్రాజెక్టు, లేదా ముందుకు రేవంత్ రెడ్డి మొండి పట్టుదలతోనే వెళ్తారా అనేది కూడా చూడాలి. మరి ఇక్కడున్న కాస్ట్లీయెస్ట్ సెలబ్రిటీలు కావచ్చు, కాస్ట్లీయెస్ట్ ల్యాండ్ కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, అందరినీ ఒప్పిస్తారా అనేది కూడా ముందు చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రావంత్, రమేష్, ఆద్య టీవీ, హైదరాబాద్.